90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అజయ్. ఈ రోజు మనం యూసుఫ్గూడలోని రాజీగనగర్ కాలనీలో లోరియల్ గిఫ్ట్స్ గ్యాలరీ షాప్ దగ్గర అయితే ఉన్నాము. ఈ షాప్ లో ఏ గిఫ్ట్స్ దొరుకుతాయి, ఏంటి అనేది, బిజినెస్ ఎలా నడుస్తుంది అనేది వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం. నమస్తే మేడం, ఎలా ఉన్నారు? మీలాగనే ఈ షాప్ కూడా చాలా బాగుంది. ఈ బిజినెస్ ఎలా స్టార్ట్ చేశారు? ఎన్ని సంవత్సరాలు అయింది స్టార్ట్ చేసి? నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేసి 15 years అయిపోయింది. జనరల్గా క్యాజువల్గానే స్టార్ట్ చేసాం. దేర్ ఇస్ నో రీజన్ ఎందుకు స్టార్ట్ చేసాం అనేది. క్యాజువల్గానే స్టార్ట్ చేసాం, ఇక్కడ వరకు వచ్చాము. ఇప్పటి వరకు 15 years నుంచి వీఆర్ రన్నింగ్ అవర్ బిజినెస్ సక్సెస్ఫుల్. మొదట్లో ఈ షాప్ ఎవరికి తెలియదు కదా, ఎలా తెలిసేలా చేశారు కస్టమర్స్కి? అంటే జనరల్గా అవేర్నెస్ తోటేమా, అకార్డింగ్ టు అంటే మార్కెటింగ్ లాగా ఏదైనా చేశారు? మార్కెటింగ్ ఏం చేయలేదు, నో మార్కెటింగ్, నథింగ్. ఓకే, ఆర్ గుడ్ విల్ అనుకోవాలి. అది రోజుకి ఎంతమంది వస్తారు కస్టమర్స్? మినిమం 20 to 25 members వస్తారు. బయట వేరే షాప్స్ కూడా ఉన్నాయి కదా, మీ దగ్గర ఉన్న ప్రత్యేకత ఏంటి? అది మీరు కస్టమర్కి అడిగితే బెస్ట్ ఆ క్వశ్చన్. అంటే మెయిన్ జనరల్గా మేము చెప్పేది ఏంటంటే గుడ్ కలెక్షన్ అట్రాక్ట్స్ కస్టమర్స్. మామూలుగా ప్రొడక్ట్స్ అన్ని ఎక్కడి నుంచి తెప్పించుకుంటారు మేడం మీరు? మాది వచ్చేసి మొత్తం అంతా బాంబే నుంచి వస్తుందమ్మా. అట్లా డిఫరెంట్ స్టేట్స్ నుంచి వస్తుంది. అంటే వీక్ బై వీకా లేకపోతే డే బై డే స్టాక్? మంత్లీ విల్ ప్రిఫర్ అనమాట. ఏ కొత్త స్టాక్ వచ్చినా కూడా మేము ఫస్ట్ తెప్పించుకుంటాం. ఇవన్నీ కూడా ఒక దగ్గర నుంచేనా? ఒక్క సోర్స్ నుంచి రావమ్మా, డిఫరెంట్ సోర్సెస్ ఉంటుంది మనకి స్టాక్ అనేది. ఓకే. అండ్ ఏది మనకి కొత్త ప్రోడక్ట్కి వస్తుందో అది మనకి ఇంటిమేట్ చేస్తారనమాట. ఇన్ని ఐటమ్స్ కనబడుతున్నాయి కదా మేడం, ఇవి ఎలా పాసిబుల్ అయినాయి? ఇవన్నీ ఒక దగ్గర పెట్టుకొని ఇలా చేయొచ్చు అని చెప్పేసి ఆ ఆలోచన ఎలా వచ్చింది మీకు? అది మనది గిఫ్ట్ గ్యాలరీ అనే పేరు ఉంది కదా, సో ఐ వాంటెడ్ టు క్రియేట్ లైక్ ఏ గిఫ్ట్ గ్యాలరీ లాగా. ఓకే, అలా లాగా చేయాలని చెప్పి మనం ఫొటోస్ అవన్నీ పెట్టుకుంటాం కదా. ఎవ్రీ న్యూ ప్రోడక్ట్ ని నేను కస్టమర్ కి ఇవ్వాలి అన్న ఒక ఆలోచనతోటి అన్ని గ్యాదర్ చేశాను. సో అవి చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి. ఇక్కడ చూస్తుంటే ఇక్కడ కొండపల్లి బొమ్మలు కానీ, ఇప్పుడు జనరల్గా కొత్త ట్రెండ్ వచ్చింది కదా మళ్ళీ. ఇప్పుడు సేమ్ యాక్చువల్గా ఇవి ఓల్డ్ మోడల్సే, బట్ మళ్ళీ న్యూగా క్రియేట్ అయ్యి వస్తున్నాయి మళ్ళీ మనకు. అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇంకేమైనా ప్లాన్ చేస్తున్నారా మేడం? మామూలుగా ఇంకా ప్రొడక్ట్స్ ఎవరైనా కస్టమర్స్ అడుగుతారు కదా కొత్తవి. వచ్చేసి హ్యాండ్ మేడ్స్ ఏమైనా చేయాలని చూడాలి అన్న ఆలోచన. ట్రైంగ్ ఫర్ దట్, జస్ట్ వెయిట్ అండ్ సీ అన్నట్టు ఉంది. దీనికి బ్రాంచెస్ ఏమైనా ఉన్నాయా మేడం? మాకు ఆల్రెడీ ఇంకా 2 branches ఉన్నాయండి. ఓకే, మోతీనగర్లో ఉంటాయి. ఓకే, ఇక్కడ మా హస్బెండ్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఇన్వెస్ట్మెంట్ ఎంత పెట్టారు మేడం మొదట్లో? ఇన్వెస్ట్మెంట్ అనేది మనం ఇంకా కొద్దిగా పర్టికులర్గా ఇంత అమౌంట్ అనేది మేము ఏది చేయలేదు ఇప్పటివరకు. డే బై డే వి స్టార్టెడ్ డెవలపింగ్ అనమాట. సో అదే విధంగా మా బిజినెస్ని కూడా మేము స్టార్ట్ చేసుకున్నాము. మంత్లీ ఎంత ఖర్చు అవుతుంది మేడం? అంటే పర్చేసింగ్స్ వచ్చేసి అది మాకు మంత్లీ కానీ 6 monthsకి కానీ అట్లా రన్ అవుతూ ఉంటుంది. వచ్చిన ఇన్కమ్ని ఎలా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు మీరు? జనరల్గా మంత్లీ సేల్స్ అనేసి అదని మనం సపరేట్గా చేసేది ఏముండదు. బయ్యింగ్ అండ్ సెల్లింగ్. ఓకే, మనం పర్చేసెస్ చేస్తుంటూ మనం సేల్స్ ఎంత అవుతుంది అది చూసుకుంటూ దాని తర్వాత న్యూ ప్రోడక్ట్కి దానికైనా మనం ఇన్వెస్ట్ చేయాలనేది ఆలోచిస్తాం. నెలకు మీ సంపాదన ఎంత? అంటే ఇంత అని డిసైడ్ చేయలేము కదమ్మా. అంటే మామూలుగా ఆల్ డిపెండ్స్ అపాన్ ద కస్టమర్ అండ్ సీజన్ అట్లా ఉంటుంది. సో ఇంత అని వీ క్యాన్ డిసైడ్. అంటే అంటే పెట్టుబడి పెట్టిన దానికైతే బాగా ఓకే వీఆర్ సర్వైవింగ్. దట్స్ ఓకే. ఇట్స్ దేవుడి దయతో మేము సర్వైవ్ అవుతున్నాం. కొత్తగా ఈ బిజినెస్లోకి వద్దాం అనుకునే వారికి మీరు ఏం చెప్తారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోమని చెప్తారు? ఏం లేదు నా, ఎవరైనా కానీ కూడా ఒక ఈ బిజినెస్ అయినా కాదు, ఎనీ బిజినెస్ దాంట్లో మీరు 100% దాని గురించి మీరు తెలుసుకొని ఉండాలి ఫస్ట్. ఓకే, దాని తర్వాత జస్ట్ ప్యాచప్ కానీ దాన్ని చూసి సేమ్ ఇదే సీక్వెన్స్గా చేయకూడదు. ఓకే, యూ షుడ్ కీప్ యువర్ ఓన్ క్రియేటివిటీ. ఓకే, దెన్ ఆటోమేటిక్గా బిజినెస్ సక్సెస్ అనేది వచ్చేస్తుంది. కస్టమర్స్ని అట్రాక్ట్ చేయడం కోసం మీరు ఏం చేస్తారు? మెయిన్ మా లోరియల్ అనే దాంట్లో మెయిన్ అనేది కలెక్షన్స్ తోటే అట్రాక్ట్ చేస్తాం.
ఓకే. రొటీన్గా ఒకటే ఐటమ్ 10 పెట్టకుండా వీ ట్రై టు కీప్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆర్టికల్స్. చాలామంది కొత్తగా బిజినెస్ పెడదామని చెప్పేసి పెట్టేసి దాని తర్వాత 1 to 3 months తర్వాత గివ్ అప్ ఇచ్చేసి ఇంకా వెనకడుగు వేసేస్తుంటారు కదా, బిజినెస్ అంటే లాస్ తట్టుకోలేక గాను ఇంకా స్పెసిఫిక్ రీజన్స్తో దానికోసం వాళ్ళకి మీరు చెప్పేది ఏంటి? వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఫస్ట్ బిజినెస్ చేద్దామని ఎవరు ఆలోచించినామా, హ్యావ్ పేషెన్స్. ఓకే. డే బై డే మనకి చేంజెస్ అవుతూ ఉంటాయి బిజినెస్లో. ఓకే. ఒకరోజు హై వెళ్ళొచ్చు, ఒకరోజు లో ఉండొచ్చు, బట్ బ్యాలెన్స్డ్ అనేది మనం మెయింటైన్ చేసుకోవాలి. అకార్డింగ్ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేసుకుంటే ఆటోమేటిక్గా వీ క్యాన్ హ్యావ్ హోప్స్ ఆన్ అవర్ న్యూ బిజినెస్. ఇప్పుడు బయట చాలా బిజినెస్లు చూస్తున్నాం, కొత్త ప్రొడక్ట్స్ చూస్తున్నాం. ఇన్ని బిజినెస్లు ఉండగా మీరు ఇదే బిజినెస్ ఎందుకు ఎంచుకున్నారో తెలుసుకోవచ్చు? దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్. అంటే ఎలా అనిపించింది దానికి ఏదైనా? జనరల్ అన్ని బిజినెస్ కంటే మాకు ఈ బిజినెస్ బెస్ట్ అనిపించింది. ద కలెక్షన్స్ కానీ ఏదే కానీ ఇన్ విచ్ వీ క్యాన్ షో ఆర్ క్రియేటివిటీ ఆల్సో. ఫెస్టివల్స్కి ఇప్పుడు కొత్త ఏమైనా ఆఫర్స్ కానీ ఏమైనా ఉన్నాయా? పర్టికులర్గా ఆఫర్స్ అనేది ఏమి ఉండవు, కాకపోతే ఎవరికి వచ్చినా కూడా మా షాప్లో అనేది ఎనీ టైం సేమ్ బిజినెస్, సేమ్ ప్రైస్. ఇప్పుడు ఫెస్టివల్ అనేసి రేట్ ఎక్కువ చేసి తక్కువ చేయడం అట్లాంటి నో గిమిక్స్. ఓకే. ఓన్లీ బెస్ట్ ప్రైస్ ఫర్ ది కస్టమర్స్. మిడిల్ క్లాస్ నుంచి హై క్లాస్ వరకు ఎవరైనా కానీ మా షాప్లో పర్చేస్ చేయగలరు. ఓకే. సో వీ సీ దట్ ఇన్ అవర్ షాప్. ఇప్పుడు బిజినెస్ అంతా ఆన్లైన్ అయిపోయింది కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు ఆన్లైన్ బిజినెస్ని మీరు ఎలా తట్టుకుంటున్నారు? ఆన్లైన్ బిజినెస్ అనేది ఆన్లైన్ పర్చేస్ చేసిన వాళ్ళకి ఇప్పటికీ అర్థమైపోయి ఉంటుంది. ఓకే. ఎందుకంటే మా షాప్లో అనేది ప్రోడక్ట్ జెన్యూనిటీ కానీ క్వాలిటీ కానీ అది మేము 100% అష్యూరెన్స్ ఇవ్వగలుగుతాం. ఓకే. అదే మీకు ఆన్లైన్ అయితే ఏమవుతుంది, మీకు మనకు పర్టికులర్ టైంలో కావాలి అన్నప్పుడు మనకి అప్పుడే ప్రోడక్ట్ అనేది సరిగ్గా రాదు. అవునవును. నాకు తెలిసినంత వరకు ఆన్లైన్ ప్రోడక్ట్స్ ఎంత కరెక్ట్గా వస్తాయనేది పర్చేస్ చేసే వాళ్ళకే తెలియదు. తెలుసు. అవును. మా దాంట్లో అట్లా ఉండదు. మేము క్వాలిటీ మెయింటైన్ చేస్తాం కాబట్టి మేము సర్వైవ్ చేయగలుగుతాం. మీరు ఇలాగే ఇంకా ఎన్నో బ్రాంచెస్ పెట్టాలని చెప్పేసి సుమన్ టీవీ తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మా. చూసారు కదా, ఒకటి కాదు రెండు కాదు ఎన్నో రకాల గిఫ్ట్స్ అయితే ఇక్కడ దొరుకుతాయి. డివోషనల్ నుంచి పార్టీ యార్డ్ వరకు పర్సనలైజ్ గిఫ్ట్స్, ఇంకా చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు కావాల్సిన అన్ని సందర్భాల్లో గిఫ్ట్స్ అయితే ఇక్కడ దొరుకుతాయి. సో మీరు కూడా షాపింగ్ చేసుకోవాలంటే లోరియల్ గిఫ్ట్స్ గ్యాలరీ షాప్ దగ్గరకు వచ్చేసేయండి. మర్చిపోకండి, రాజీవ్ నగర్, యూసుఫ్ కూడా. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.